నామములో మీ అందరికీ వందనాలు. సాయంకాలము చిన్న వాక్య ధ్యానమును మనం ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని మాటలను నేను చదువుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 19వ వచనం వరకు కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. చూడండి, అక్కడ నాడు లోకంలో కొంతమంది దూషించబడుతూ, ద్వేషించబడుతూ, కొంతమంది హింసించబడుతూ, దెబ్బలకు గురై, గాయాల పాలై, కొంతమంది ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. అయితే సహోదరులారా, వెలుగులోకి వస్తున్నవి కొన్ని మాత్రమే. వెలుగులోకి రాకుండా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. అవి దేవునికి తెలుసు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అవి తెలుసు. లోకము మనల్ని ద్వేషిస్తుంది కాబట్టి, లోకము మనల్ని ఎందుకని ద్వేషిస్తుందంటే, మనము యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించటం వలన మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం వెంబడిస్తున్నాం కాబట్టి లోకము మనల్ని ద్వేషిస్తుంది, అసహించుకుంటుంది, కొడుతుంది, అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తుంది. అయితే మనము హింసించబడుతున్నా, ద్వేషించబడుతున్నా, అనేక ఇబ్బందులకు గురవుతున్నా, దేవుడు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. చూడండి, ఇక్కడ మనం ఈ మాటలను కనుక పరిశీలన చేసుకుంటే, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు. హల్లెలూయా. దేవుడు అంటాడు, వారు నన్ను పంపిన వారిని ఎరగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ వారు చేస్తారు. పిల్లరా, మనం చూస్తూ ఉన్నాం, దేవుని పిల్లల మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. అవి మన దాకా రాలేదని అనుకోవద్దు, మీ దాకా రాలేదని అనుకోవద్దు. అవి తప్పకుండా ప్రతి ప్రాంతంలో మరి వస్తాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు ముందుగానే చెప్పాడు కదా లేఖనాల ద్వారా అని సంతోషించి ఆనందించండి. ఎందుకంటే మనము శ్రమలో సంతోషించినప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. శ్రమలో మనం కృంగిపోతే దేవుడు బాధపడతాడు. దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నమ్మకంగా మనం ఉంటూ, చాలామంది ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు స్నేహితులారా. అయితే మన ప్రాంతాలలో మన బోధ విషయమై చాలా జాగ్రత్తగా మనం బోధిస్తూ, మన చుట్టూ అనేకులు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని బోధించవలసిన అవసరత ఎంత. ఎందుకంటే మనం ఆత్మలను సంపాదించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కాబట్టి ఆత్మలను సంపాదించే వారంగా మనం ఉందాం. దేవుని కొరకు బతుకుదాం, దేవుని కొరకు మరణిద్దాం. దేవుడే మనలను తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.